ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాస్త ఈ బట్టలు మేడ మీద ఆరేస్తావా అమ్మో? నీకు హెల్ప్ చేద్దామని నేను వచ్చాను. అమ్మో డాడ్, అమ్మో ఏంటి ఇంకా పొద్దున జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? వదిలే అమ్ము, మనోహరి ఆంటీకి ఏం కాలేదు కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? అది యాక్సిడెంట్లా అనిపించట్లేదు. ఏమంటున్నావు అమ్మో? అదేదో ప్లాన్లా ఉంది. ప్లాన్ ఏంటి? ఎప్పుడు మనకు పని చెప్పని యాదమ్మ ఈరోజు నాకు పని చెప్పింది. ఏ రోజు ప్రేమగా చూడని మనోహరి ఆంటీ ఈరోజు నాకు హెల్ప్ చేయడానికి వచ్చానని చెప్పింది. అంటే మనోహర్ ఆంటీ నీ మీద అటాక్ చేయడానికి ట్రై చేసింది అంటున్నావా? అయినా మనోహరి ఆంటీ నిన్నెందుకు టార్గెట్ చేస్తుందమ్ము? తెలీదు, తను కావాలనే పైకొచ్చింది, కావాలనే డ్రెస్ కింద పడేసింది. నేను డ్రెస్ తీస్తుంటే తను నా వెనకేదో చేస్తున్నట్టు అనిపించింది. అప్పుడే డాడ్ పైకొచ్చి నన్ను పిలిచారు. మనోహరి ఆంటీ కంగారు పడి స్లిప్ అయ్యి కింద పడిపోయింది. ఆ టైంలో మనోహరి ఆంటీ ఫేస్లో ఒక పక్క భయం, ఇంకో పక్క నా మీద కోపం కనిపించాయి. కానీ మనోహరి ఆంటీ సడన్ గా నీపై అటాక్ చేయాలని ఎందుకు అనుకుంది? అదే నాకు తెలియడం లేదు. 5 years బ్యాక్ నైట్ కుక్క నా వెంట పడి కరవడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత గద్ద నన్ను తరిమింది. ఆ తర్వాత మళ్ళీ ఏం జరగలేదు కదమ్మో. ఈ 5 years మనోహరి ఆంటీ మనల్ని సరిగ్గా చూసుకోకపోయినా మనపై ఏ దాడైతే చేయలేదు కదా. నాకెందుకో ఈరోజు జరిగింది ఖచ్చితంగా ప్లానే అనిపిస్తుంది. పోనీ ఈ విషయం డాడీతో చెప్దామా, లేక మనమే చూసుకుందామా? డాడీ అయితే ఇలాంటివి కరెక్ట్గా డీల్ చేస్తారు, డాడీతో చెప్దాం. వద్దొద్దు, ఇప్పుడే డాడ్కి ఏం చెప్పకూడదు. మనోహరి ఆంటీ మన అమ్మ ఫ్రెండ్. ఆ రకంగా ఆంటీపై డాడీకో రెస్పెక్ట్ ఉంది. నిజం తెలుసుకోకుండా మనం తొందరపడ్డం మంచిది కాదు. ఇలాంటి టైంలో మిస్ అమ్మ ఉండుంటే బాగుండేది, మనల్ని కంటికి రెప్పలా చూసుకునేది. అవును, మిస్ అమ్మ ఉండుంటే మనోహరి ఆంటీ నీడ కూడా మన మీద పడినిచ్చేది కాదు. కానీ మిస్ అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందిగా. నాకెందుకో మిస్ అమ్మ మనకి దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తుందమ్ము. నాకు కూడా సేమ్ ఫీలింగ్ అమ్ము. మిస్ అమ్మ మనల్ని మిస్ అవ్వట్లేదని, చాటుగా ఉండి మనల్ని అబ్జర్వ్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. అది నిజం కావాలని కోరుకుంటున్నాను. మిస్ అమ్మ ఉంటే మనకే భయం ఉండదు.